హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యామ్ని. ఈరోజు మనము గిట్హబ్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో నేర్చుకుందాం. అండ్ ఆల్సో లెట్స్ ఇన్స్టాల్. సింపుల్గా గెట్ డౌన్లోడ్ అనేసి ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుందాం గిట్ని. మీరు విండోస్ యూజర్ అయితే విండోస్లోన ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ ఇన్ కేస్ మీకు చాలా డౌట్స్ ఉన్నాయి, నేను ప్రీవియస్గా ట్రై చేసినప్పుడు ఇక్కడ ఈ వర్షన్ అనేది నాకు చాలా ఇష్యూస్ని క్రియేట్ చేసింది. అండ్ ఆల్సో ఫైర్ వాల్స్ అనేవి, డిఫెన్సెస్ అనేవి యాక్టివేట్ అయ్యి ఉండడం వల్ల దీంతో చాలా సఫర్ అయ్యా. సో లెటస్ గో త్రూ దిస్ గిట్ గైడెన్స్. ఇన్స్టాల్ గిట్. త్రూ దిస్ మనకి ఇక్కడ ఒక గిట్ ఫర్ విండోస్ ఇన్స్టాలర్ అంటూ ఒకటి లింక్ అనేది కనబడుతుంది. ఇది క్లిక్ చేయండి. Here you can directly download the new version 2.53.02. సో నేను దీన్ని డౌన్లోడింగ్స్లో ఈ అప్లికేషన్ని సేవ్ చేస్తున్నాను. ఇట్స్ ఇన్స్టాలింగ్. Now let's go to File Explorer. Run as administrator. Very simple. Next, next. ఎక్కువ ఇక్కడ ఏమీ థింక్ చేయకండి. జస్ట్ నెక్స్ట్ టైం కొట్టుకుంటూ వెళ్ళిపోయండి. నో ఇష్యూస్. Now let's install Git. It's installing. Almost there.
Just click on finish. సో, నౌ మనం ఒకసారి సీఎండీకి వెళ్దాం. కమాండ్ ప్రాంప్ట్. లెట్స్ సెర్చ్ గిట్ ఉందా లేదా అనేసి చెక్ చేద్దాం ఇక్కడ. సో, హియర్ గిట్ వెర్షన్ అనేది ఒకటి ఇక్కడ ఉంది. ఓకే. అండ్ హియర్ టిల్ హియర్ గిట్ అనేది ఇన్‌స్టాలేషన్ నేను మీకు చూపిచ్చాను. ఇప్పుడేంటంటే ఒక రిపోజిటరీ క్రియేట్ చేద్దాం ఫర్ గిట్. సో, వి కెన్ పుష్ సమ్ ఫైల్స్ ఇంటూ థాట్ రిపోజిటరీ. లైక్ మన ప్రాజెక్ట్స్ ఏవైనా ఉన్నాయనుకో, ప్రాజెక్ట్స్ అనేది మనం ఆ రిపోజిటరీకి ఎలా సబ్మిట్ చేయాలి, ఏంటి అనేది త్రూ దిస్ యూ కెన్ ఫైండ్. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. సో, లెట్స్ గో ఇంటూ గిట్ రిపోజిటరీ.